Back to be alert. పచ్చని అడవుల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. జంతుబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయనే వెర్రి వరంగల్ జిల్లా అడవుల్లో నివాసముండే వారిలో పెరిగిపోయింది. దీంతో పల్లెలకు పల్లెలే క్షుద్ర పూజలు చేస్తూ నిధుల వేటలో మునిగిపోయాయి. గాలి కంటే వేగంగా వ్యాపించే పుకార్లు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. జంతువులతో నిధులు దొరక్కపోతే మనుషులను బలిస్తారన్న ప్రచారం అక్కడి వారిని హడలెత్తిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక జనం గందరగోళానికి లోనవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. వరంగల్ జిల్లా ఇప్పుడు గుప్త నిధుల వేటగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. గోదావరి పరిసర ప్రాంతాల్లో కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ కట్టడాల్లో ఎప్పుడు చూసినా విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. రాను అడవులు అరాచక శక్తులకు అడ్డాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ములుగు, పస్రా తదితర ప్రాంతాల్లో రాత్రిపూట జరిగే తవ్వకాలు పట్టపగలే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు స్వామీజీలు గుప్త నిధుల వేటగాళ్లతో కలిసి క్షుద్ర పూజలు చేస్తున్నారు. జంతుబలులు ఇస్తున్నారు. నరబలులు కూడా జరుగుతున్నాయన్న పుకార్లు అక్కడి వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అడవుల్లో క్షుద్ర పూజలు చేస్తారు. కోళ్లు, మేకలు బలిస్తారు. ఆ తర్వాత ఆలయాల పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతారు. గుమ్మడికాయ, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఇలా పూజలకు అవసరమైన సామాగ్రి అంతా ముందే సమకూర్చుకుంటారు. చూడండి, ఇక్కడ కొందరు గుప్త నిధుల వేటగాళ్లు, స్వామీజీలు ఎలా పూజలు చేశారో. స్థాయికి వచ్చినాం. ఇది ఈ కాలంలో కూడా ఈ మూఢనమ్మకాలు అనేది ఇంకా గ్రామాలలో ఉన్నది. ఇటువంటి ఎవరు కూడా నమ్మద్దు. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు పోవాలి, కానీ అంతేగాని ఈ దేవుల మన ఏదైతే పూజలో పునస్కారాలు అంటూ ఎవరైనా భూతగతులు చెప్పే మాటలు నమ్మద్దు. అడవుల్లో నివాసం ఉండేవారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత. గుప్త నిధుల కోసం స్వామీజీలు చెప్పే ప్రతి పని వెర్రిగా చేసేస్తున్నారు వేటగాళ్లు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకపోతే అడవుల్లో అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. మూగ జీవాలతో పాటు నరబలులు జరిగే అవకాశం ఉంది.